ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి మరి యొక్క ఉదయకాలము దేవుని సన్నిధిలో గడుపుటకు, దేవుని సహవాసంలో ఉండుటకు దేవుడిచ్చినటువంటి ఈ మహాభాగ్యమును బట్టి దేవాది దేవునికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ చేరి వచ్చిన మీకందరికీ ఈ ఉదయకాలపు శుభాలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల ధ్యాన ఆరాధనలోనికి ప్రవేశించుదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీ దయలోనైనా దినదినము మా పట్ల కృపాక్షేమములను కలిగిస్తూ మరి యొక్క నూతన దిన ఉదయకాల ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయం మీ సహవాసంలోనికి మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. పాటల్లోను, ఆరాధనలోను, వాక్య ధ్యానంలోనూ మాకు తోడుగా ఉండి మీ సహవాసమును పరిపూర్ణంగా అనుభవిస్తూ మీ యందు సంతోషించి ఆనందించి ఈ దినమంతా ప్రభా మీతో గడిపేటువంటి భాగ్యమును మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి చింతలేదిక యేసు పుట్టాను 109వ కీర్తన 109వ కీర్తన చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున అనే కీర్తన పాడుచు ఆరాధనలోనికి ప్రవేశించుదాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసమందుమా. చెంత చేరను రండి సర్వ జనాంగ సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తనా, దివసంబు వింతగా ఖ్యాతి మీరగా వారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. ఖ్యాతి మీరగా వారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా, చక్కగా బెత్లెహేము పురమున కానుకలిచ్చిరి. చక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి, కానుకలిచ్చిరి. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను, దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము.
దాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టులని మమ్మల్ని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమును మీవే ఉన్నవి. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నారని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చనని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాము. ఆమేన్. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన 144వ సంకీర్తన మొదటి నుండి 10 చరణముల వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 144వ సంకీర్తన. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించేవాడు, నా కేడెము, నా ఆశ్రయించేవాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు?
నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగి పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వాటిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజనములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. మాట్లాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించదను. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. అలాగుననే ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యాన లేఖన భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5 నుండి 7 వచనముల భాగమును శ్రీ పిల్లి జగన్మోహన్ రావు గారు వచ్చి చదువుతారు. ప్రకటన గ్రంథము 21:5 నుండి 7 వచనం. అడ్వెంటులోని 23వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు సింహాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనముగా చేయబడి ఉన్నవని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుతున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్ఫయు ఓమెగయు, అనగా ఆదియు అంతమయు నై ఉన్నవాడను. దప్పికొని వానికి జీవజలము బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ వాక్యం ఎంత పర్యంతం. ఓ ప్రభు కనుకరి దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి కూర్చుందాం. ఈరోజు మన ధ్యానాంశము జయము అనేటువంటి అంశమును ఈరోజు మనకు ధ్యానాంశముగా ఇవ్వబడి ఉన్నది. మనల్ని ధ్యానంలోనికి నడిపించేవారు శ్రీ ఏటి తిమోతి గారు మనల్ని వాక్య ధ్యానంలోనికి నడిపిస్తారు. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు మనమందరము కలిసి మన సంఘారాధన కీర్తన పుస్తకంలో నుండి 129వ సంగీతము, శ్రీరక్షకుండు పుట్టగా నాకాశ సైన్యము ఇహంబు నాకే తెంచుచు, ఈ పాట పాడని సంగీతం పాడుచు వాక్య ధ్యానంలోనికి వెళదాం. శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము ఇహంబునాకే తెంచుచు, ఈ పాట పాడెను. పరంబునందు స్వామికి ఇహంబునందు శాంతి
జ్యోతిని వ్యాపింపనీయుడు. ఆరమ్యమైన గానము ఈవేళ మ్రోగును. సంతుష్టులైన భక్తులు ఆధ్వాని విందురు. ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరగా అశ్రవ్యమైన గానము ఈవేళ విందురు. పూర్వం బుదూత గానము భువిన్ వినంబడి 2000 వర్షములు గతించిపోయెను. భూప్రజలు విరోధులై యుద్ధంబులాడియా. మనోజ్ఞమైన గానము అలక్ష్యపెట్టిరి. పాపాత్ములారవినుడి శ్రీయేసు ప్రభువు మీ పాప భారమంతయు వహింపవచ్చును. తాపత్రయంబు నంతయు తానే వహించును. సంపూర్ణ శాంతి సంపద అనుగ్రహించును. సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈవేళనే నిజంబుగా సమీపమాయెను. ఆకాలమందు క్షేమము వ్యాపించుచుండును. ఆదియగానం అందరూ పాడుచునే పొడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. హలో. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీకందరికీ అడ్వెంట్ శుభాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కలుగు చేసినటువంటి ఆ పరమ తండ్రికి నా వందనాలు. మరి ముఖ్యంగా మన సంఘ గురువులకు, కార్యదర్శులకు, ప్రోగ్రాం కమిటీ వారందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం ప్రోగ్రాం ప్రకారం చూస్తే 25 మంది గతంలో మాట్లాడి ఉన్నారు, దేవుని వర్తమానాన్ని అందించి ఉన్నారు. ఆ వర్తమానాలు మనం విని మన ఆత్మను శుద్ధి చేసుకోవటానికి ఆ వాక్యం ఎంతో ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను. మంచి మంచి వాక్యాలు, వర్తమానాలు అందించారు. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో వేసిన అంశాలు, ధ్యాన అంశాలు చాలా గొప్పవి. ఒక ఆర్డర్ ప్రకారం చక్కటైన వాక్యం. చివరికి ప్రకటన గ్రంథంతో ముగింపు. ఈరోజు చివరి దినం. నిన్న పాస్టర్ గారు చెప్పారు రాకడ, రెండవ రాకడ గురించి. ఆ తర్వాత మనం ఏం చేయాలనేది ఈరోజు వాక్యం. జయం జయం జయించువాడు.
యాడ్వెంటు అంటే మీకు అందరికీ తెలిసింది, పాస్టర్ గారు చాలాసార్లు చెప్పుకుంటారు, జన్మదినాన్ని ఆయన రాకడిని మనం జ్ఞాపకం చేసుకోవటం. మరి రాకడ అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడా, మీకే స్తుతి స్తోత్రము నాయనా. గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకై మీకే స్తుతి స్తోత్రం. నీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయనా. నేను ఇక్కడ నిలబడి ఉండగా నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మీకు మహిమ, మాకు ఆదరణ, దిద్దుబాటు కలుగు చేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితంలో జయించటం అనేది చాలా ముఖ్యం. జయించుట, ఈ లోక సంబంధించిన విషయాల్లో మనం జయం పొందొచ్చు. ఈ లోక సంబంధమైన కష్టాలని, నష్టాలని, బాధల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, కుటుంబ వ్యవస్థని మనం అన్నిట్లో జయిస్తే అది ఈ లోక సంబంధమైనటువంటి జయం. కానీ బైబిల్ ప్రకారము జయించటం వేరు. బైబిల్ ప్రకారం జయించటం అంటే దేవుని సేవలో మనకు ఎదురయ్యే కష్టాలు, శ్రమలు, శోధనలు అధిగమించాలి. ఎలా అధిగమించాలంటే దేవునిపై విశ్వాసంతో విజయం సాధించాలి. దేవుని సేవలో వచ్చే కష్టాలు, దేవుని యొక్క పరిచర్యలో వచ్చే కష్టాలు, వాటిని అధిగమించి యేసుక్రీస్తులో రక్షణ పొందాలి. యేసుక్రీస్తు నందు రక్షణ పొంది ఆయనను అనుసరిస్తూ దేవుని వాక్యానికి లోబడి జీవిస్తూ ప్రపంచాన్ని తమ విశ్వాసంతో జయించాలి. అది క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు సాధించాల్సిన జయం. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో జయం సాధించి మన తదనంతరము ఏమనేస్తాము? మంచి పోరాటము పోరాడితిమి, పరలోక పిలుపు, ప్రభువునందు నిద్రించెను. ఎంత తప్పు అంటే అది. ఈ జయం వేరు, ఆ జయము వేరు. ఎంతమంది ఆ జయాన్ని పొందున్నాడో చెప్తున్నాడు. యేసుక్రీస్తు యందు మనము విశ్వాసం ఉంచాలి. అందుకే యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అంటాడు. మనము అతను దేవుని యందు విశ్వాసం ఉంచి మనము నిత్య జీవం పొందడానికి ఆయనను అనుగ్రహించెను అంటాడు. యేసు ప్రభు ఆయన చంపగోరిన వారితో అంటాడు, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ముందు విశ్వాసం ఉంచాలి. మనం జయించాలి అంటే మనకు ముందు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తికి నిత్య జీవం ఉంటుందని చెప్తున్నాడు యేసు ప్రభు. అతడు తీర్పులో నిలబడడు, మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు. యేసు ప్రభువు చాలా చక్కగా చెప్తాడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటే నిత్య జీవం. మనం యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచుకోవాలి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుకున్నప్పుడు నిత్య జీవం. ఈ అడ్వెంట్ సీజన్లో మనము ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ప్రతిరోజు పిలుస్తున్నాం మనం,
ప్రతినిత్యం ప్రతి ఆరాధన క్రమం చివరిలో లేచి నిలబడుతున్నాం. ఏమంటున్నాం? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అంటే, యెహోవా నాయనా పరలోకమందున్న మా తండ్రి నీ నామము ఘనపరచునుగాక అని అర్థం. నీ నామము ఘనపరచునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే నీ రాజ్యం రాయా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అనేసి మనం సిద్ధపాటు కలిగి ఉండే పిలవాలి. పాస్టర్ గారిని, అయ్యగారిని మన ఇంటికి పిలిచినాం. ఎవరైనా మేము చీరపాండికి వెళ్ళాము, అందరూ తలుపేసుకొని బెల్ కొట్టలేము. మేము మా కోసం తలుపు తెరిచి డ్రై ఫ్రూట్స్ అన్నాడు, యాపిల్స్ అన్నారు, అన్నీ పెట్టారు, తిన్నాము. సిద్ధపాటు. అయ్యగారు మన ఇంటికి వస్తే మనం తలుపేసుకొని ఉండకూడదు కదా, ఉంటామా? యాజకుడు ఆయన, దేవుడికి మనకి మధ్యవర్తి. యాజకులు అంటే దేవుడికి మనకి ఈ లోకంలో మధ్యవర్తులు వాళ్ళు. మనం ప్రార్థన చేసుకునేది ఎందుకంటే మనకు చేత కాదు, వాళ్ళు పరిశుద్ధంగా ప్రార్థన చేస్తే ఆ కార్యక్రమము జయం పొందుతామని అనుకుంటాం. ఆయన వచ్చినప్పుడు మనం ఎదురుపోయి తీసుకొచ్చి ఇంట్లో మర్యాదపూర్వకంగా ప్రార్థన చేయించుకోవాలి. అంతే కదా. మరి దేవుని నువ్వు పిలుస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధ దేవుని నువ్వు రోజు పిలుస్తున్నావు. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక అంటూ అక్కడ నువ్వు ఇప్పుడు స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నారు. అక్కడ అట్టాగా ఇక్కడ కూడా మేము నీకు చేస్తామయ్యా, నువ్వు రా అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ అడ్వెంట్లో మనం సిద్ధపాటు, ఆత్మీయత, దేవునిలో మనం ఉండాలి. 25 మంది ఈ వాక్యాలు అందించారు. 4:30కి లేస్తే కానీ 6:30కి రాలేకపోతున్నాం. మనం ఎంత విశ్వాసం! పరలోక రాజ్యంలో చేరాలి, అదే క్రైస్తవ జీవితం కదా. ఎందుకు బైబిల్ ఎలా మనం ఏంది అసలు మన ముగింపు ఏంటి? మన జీవితానికి అంతంలో ముగింపు ఏంటి? క్రైస్తవ యొక్క సిద్ధాంతం పరలోక రాజ్యమే మన సిద్ధాంతం. దాన్ని పొందాలి మనం. అందుకని మనం ఎట్ట ఉండాలి? మనం ఆయన యందు విశ్వాసం ఎట్టొస్తుందండి? ఆదివారం గుడికి వస్తే విశ్వాసం వస్తుందా? ఎలా వస్తుంది విశ్వాసం? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఎలా కలుగుద్ది? ఆయన అంటే ఎలా తెలుసుకుంటాం? దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోగలం అంటే విశ్వాసాన్ని పెంచుకోవడానికి మార్గాలు ఉన్నాయి. విశ్వాసాన్ని పెంచుకోవాలి. మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం చదివినందువల్ల ఆయన మీద మనకి విశ్వాసం. దేవుడు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయన వాగ్దానాలు ఏమిటి తెలుసుకోవటానికి ఏం చేయాలా? వింటే వస్తుందా? ఎంత ఉంది? చదవాల్సిన బైబిల్ మొత్తం చదవాలి. ఎంతమంది బైబిల్ చదువుతుండ్రో నాకైతే అర్థం కాదు, కానీ అంత టైం కూడా ఉండదు. సామాన్యంగా 100కు 10 మంది చదువుతారని నేను అనుకుంటున్నా. బైబిల్ని సంవత్సరంలో ఒకసారి పూర్తి చేయాలి. అప్పుడు నీకు దేవుడు అంటే ఏంది, దేవుడు ఎవరు, ఆయన ఏం చేశాడు, దేవుడు మనతో మాట్లాడడం అంట. బైబిల్ చదివితే అందరు చెప్తారు పెద్దలు, దేవుడు మనతో మాట్లాడతాడు కనుక మనము బైబిల్ చదవాలి, బైబిల్ని ధ్యానించాలి. అందుకే మొదటి కీర్తనలో స్పష్టంగా కూడా కీర్తన కదా అంతా చదువుతాం, కానీ మొదటిది మటుకు మిస్ అవుతుంటాం. మొదటిది స్కిప్. ఏమంటాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నున్నును. అతడు చేయునదంతయు, నీ జీవితం అంతా సఫలమే, నీ ఆరోగ్యం అంతా సఫలమే, ఎప్పుడు సస్యశ్యామలుగా ఉంటావు. కాలువ పక్కన వేసిన చెట్లు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చూడండి, అట్టు ఉంటాం పచ్చగా. కనుక మనము ఈ నూతన సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో వచ్చే అడ్వెంట్కి మీరందరూ చదివేసి ఉంటారులే, చూసేవాళ్ళు ఎవరో చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి బైబిల్ని పూర్తి చేయాలి. అప్పుడు మనం దేవుని మీద విశ్వాసం అధికమవుద్ది. తర్వాత ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ప్రార్థన అంటే మనం దేవుణ్ణి అడగటం. ఏం అడగాలి? నాకు ఆరోగ్యం అయ్యా, నాకు శక్తిని ఇయ్యి, నాకు బలాన్ని ఇయ్యి, నా భార్యను కాపాడు, నా బిడ్డలను కాపాడు. ఇంకా అట్లా అడగాల? ఎందుకు? ఆరోగ్యమా? ఇంకా ఏం చేయడానికి? ఆరోగ్యమా?
దేవుని సేవ చేయడానికి ఏం అడగాలంటే మనం అవి కాదు అడగాల్సింది, ఆయన్ని స్తుతించాలి, ఆయన సహాయం కోరాలి. అయ్యా నీ సేవ చేసే భాగ్యం దయచేయనైనా, నీ సేవకు ఉపయోగించుకోనైనా, ఈ జీవితంలో ముగింపులన్నా నీ సేవకు ఉపయోగించుకో, నీ సేవ నలుగురికి నీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యం దయచేయనైనా, నీ వాక్యం నా నోటి ద్వారా నీ వాక్యాన్ని అందించే భాగ్యం దయచేయనైనా. సర్వం ఇస్తాడు దేవుడు. ఆయన వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే దేవుడు నీకు సర్వం ఇస్తాడు. అడగాల్సిన అవసరమేలే. మనం ఎంతమంది ప్రార్థనలో గోజారి 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 గంటలు గంటలు ప్రార్థన చేస్తాం. డిఎల్ మోడీ గారు జోహన్స్బర్గ్లో మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ప్రార్థన చేయమని ఒక ఆయన్ని అడిగాడంట. ఆయన వాక్యానికి ముందు ఆయన నిలబడి ప్రార్థన చేస్తానే ఉన్నాడంట. మోడీ గారు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తానే ఉంటాడు. మనం కీర్తనల గ్రంథంలోంచి 26 పాట పాడుకుందామని చెప్పి ప్రారంభించాడంట మోడీ గారు. ప్రార్థన చేయమంటే గోజారడం కాదు, స్తుతులు అర్పించాలి, స్తోత్రాలు అర్పించాలి, ఆయన కృతజ్ఞత తెలియజేయాలి. అప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, ఆయన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. 1 యోహాను 5:13లో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదే. మనం ఏమడిగినా కానీ ఆయన ఇస్తాడు. తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలి? యేసుక్రీస్తుని అంగీకరించాలి, మన రక్షకుడుగా అంగీకరించాలి. పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తును విశ్వసించి ఆయన ద్వారానే దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. అది నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. కనుక మనం ఆయనని అంగీకరించాలి, మనం రక్షణ పొందాలి, ఆయన ద్వారా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత కష్టాల్లో దేవునిపై ఆధారపడాలి. ఏ కష్టాలు? మనకి ఏడొచ్చే ఆర్థిక కష్టాలు కాదు, ఏడకొచ్చే సమస్యలు కాదు, మన ఉద్యోగంలో వచ్చే కష్టాలు కాదు. మనకి దేవుడు ఇప్పటికే మనకు చేసిన మేలులను గుర్తు చేసుకోవాలి. అప్పుడు విశ్వాసం పెరుగుద్ది. అయ్యా నువ్వు నా బిడ్డకి అది ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు శక్తిని ఇచ్చావు, ఈరోజు ఉదయం లేచి నేను ఆరాధనకు వచ్చే భాగ్యం కలుగు చేసావు, మరుసటి రోజు ఏం జరుగుతుందో తెలియదు కనుక నువ్వు నన్ను కాపాడినందుకు అయ్యా అని గుర్తు చేసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు మన రక్షకుడుగా మన హృదయంలోకి వస్తాడు. నేను ఒక సంఘంకి వెళ్ళాను, నా పక్కన కూర్చున్నాడు ఒక ఆయన ఆదివారం ఒక సంఘంలో. అన్న బాగున్నావా అన్నాడు. బాగున్నాను. భలే మాట్లాడాడు. అన్న బాగున్నావా అంటే బాగున్నాను, మా మమ్మీ అంత బాగున్నాను అన్నాడు. బాగుంది. ఇంటికి వచ్చా, సోమవారం చచ్చిపోయాడు. మరుసటి రోజు దాంట్లో పెట్టారు ఆ పిల్లోడిని. ఏ రోజు? ఈరోజు తెల్లారిందంటే దేవుని యొక్క కృప. మరుసటి రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ఆయన చేసిన మేళ్లను మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత దేవుని వాగ్దానాలను నమ్మాలి, దేవుడు చెప్పిన మాటలను నమ్మాలి, వాటిని జీవితంలో ఆచరించాలి. అది ఇప్పుడు మనం ఆచరించాలి. ఈ బైబిల్లో చెప్పిన నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఆయన చెప్పినవి చాలా ఉన్న బైబిల్లో, అవన్నీ మనము ఆచరించాలి. అప్పుడు మన యందు విశ్వాసము ఆయన పట్ల మనకి ఎనలేని విశ్వాసం. దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు చేస్తాడు. పొందిన వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ సాక్ష్యాలు చెప్తుంటారు, కొంతమంది ఏమో ఏందిలే అనుకుంటాం, కానీ దేవుడు చేసిన మేళ్ళని ఇక్కడికి వచ్చి చెప్పటం ఎంత భాగ్యం. ఆయన్ని మహిమపరచాలి. ఆయన యొక్క ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తుంటే ఏదోలే అనుకుంటాం, కానీ దేవుడు ఆయన చేసిన మేళ్ళు అనుభవిస్తే కానీ అది అర్థం. ఎన్ని చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంతో నిండిన జీవితం జీవించడానికి సహాయం చేస్తాడని బైబిల్ చెబుతుంది. ఈరోజు మనం చదువుకున్నాం, ఏమంటాడు? నేను మరియు ఆయన నాతో ఇట్లనే అజయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఎలా జయిస్తాం?
ఎలా జయించాలి అంటే ఆయనందు విశ్వాసంతో మనము జయించాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి, అసలు క్రైస్తవులకి ఎంతవరకు విశ్వాసం ఉంటుందో నేను ఇంతకుముందు కూడా చెప్పున్నా, మళ్ళా ఎన్నోళ్ళకి ఒక్కసారి హెచ్చరిక చెప్తా. అది ఎలా ఉంటుంది మన విశ్వాసం అనేది. ఆదివారం గుడికి రావటం, ప్రార్థన చేయటం, ఇదే తంతులో జీవిస్తారు. కానీ పరలోక రాజ్యాన్ని దేవునితో నిత్యం జీవించేలాగన ఎవరో కోరుకుంటారు. ఒక కూడికలు స్వస్థత మహాసభలు పెట్టారంట. మహాసభలు స్వస్థత, ఈ మధ్య స్వస్థత అనే ఒక యాడ్ వస్తుంది. స్వస్థత, రక్షణ, సువార్త కూడికలు. దానికి ఒక 10-15 లక్షలు ఖర్చు. వచ్చిన ఆయనకి ఒక 5 లక్షలు పాకెట్ మనీ, ఆయనకి ఏసీ రూము, ఇన్నోవా కారు, ఆయన దిగితే రెడ్ కార్పెట్. దేవుని వాక్యం యేసు ప్రభు మైక్ లేకుండా చెప్పాడు. 3000 మందికి వాక్యం చెప్పాడు. మైక్ నింది ఆ రోజుల్లో, నిలబడి కొట్టే 3000 మంది మారారు. 5 రొట్టెలని 2 ఆహారం లేదా అంటే మార్చేశాడు దేవుడు. ఈరోజు వాక్యం చెప్పేవాళ్ళు ఎంత ఆర్భాటం, బెంచ్ కార్లు అవసరమా దేవుని వాక్యం చెప్పడానికి? నేను మాట్లాడేది అంతే, వాళ్ళు ఏమని అనుకోండి. సువార్త స్వస్థ సభలు చెప్పారు. కొన్ని వేల మంది వచ్చేసారు. భజన, హల్లెలూయాలు, స్తోత్రాలు, స్తుతులు అన్నీ చెల్లిస్తారు. రాత్రి అంతా కూర్చొని ఆయన వాక్యం అంతా విని అంత అయిపోయినాక ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే ముందుకు పిలిచాడంట. ప్రార్థన అయిపోతానే అందరూ ముందుకు వస్తే చేతులు పెట్టి ప్రార్థన చేస్తారుగా. ప్రార్థన చేసినప్పుడు ఆ పాస్టర్ గారు ఒక ఆమెకి చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆమె అడిగిందంట, అయ్యా నాకు పరలోక రాజ్యాన్ని వచ్చే విధంగా ప్రార్థన చేయ అని. ఆయన చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆమె వెళ్ళిపోయిందంట ఇంటికి. మరుసటి రోజు కబురు వచ్చిందంట ఆమె చనిపోయిందని. పాస్టర్ గారు వెళ్ళి ఆ భూస్థాపిత కార్యక్రమాలన్నీ చేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మరుసటి రోజు కార్యక్రమానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చాడంట. అప్పటికే బిగిన్ అయిపోయింది. ఆ పక్కన పాస్టర్లు, ఏం బ్రదర్ నువ్వు, మేమే ముందు వచ్చాము, నువ్వు ఏమో ఆలస్యంగా వచ్చావు, ఏంది బ్రదర్ వాట్ ఈస్ దిస్ అంటే, ఆయన ఏమనుకోవద్దు బ్రదర్, రాత్రి ఒక పెద్ద ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంది నా చేత, ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది. ఆ భూస్థాపిత కార్యక్రమం అంతా చేసి వచ్చేటికి ఆలస్యమైంది. సారీ బ్రదర్ ఏమనుకోబాకండి అని మళ్ళీ ఈయన వాక్యం మొదలెట్టాడంట. అంత బాగా గంభీరంగా ఉద్యమంగా జరిగిన ఈ కూటాలు అంత అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ అన్నాడంట, రాత్రి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఒక ఆమెకి పరలోక రాజ్యం వెళ్ళిపోయింది, మీలో కూడా ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళదలుచుకుంటే ముందుకు వస్తే మేము ప్రార్థన చేస్తాం అన్నారంట. అది విషయం. ఎవరైనా వస్తారండి? ఎవరైనా, ఏ క్రైస్తవుడైనా అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు పరలోక రాజ్యం అయిన ప్రార్థన చేయించిన క్రైస్తవులు ఉండరా? ఏమని మీ నాతో కూడా, అయ్యా నా బిడ్డనయ్యా అక్కడ ఎడ ఉండడే కాపాడయ్యా, అయ్యా నా డబ్బు అంటారే. కానీ అక్కడ నిలబడి పరలోక రాజ్యం వెళ్ళాలి పాస్టర్ గారి రాత్రి నేను అని అడిగే క్రైస్తవుడు ఎవడైనా ఉన్నాడా? ఈ భూ ప్రపంచంలో ఉండరు. అది మన విశ్వాసం. మళ్ళీ యేసుక్రీస్తు రక్షకుడే, వాక్యాలే, ఆయన మన రక్తం, ఆయన గురించి మాట్లాడటం అబ్బా దంచుడేక. కనుక మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కడికి తప్పదు, ప్రతి ఒక్కడికి తప్పదు. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. పాస్టర్ గారికి తెలిసి ఉంటుంది, వీళ్ళందరికీ తెలిసి ఎంతమందిని వాళ్ళు సాగనంపి ఉంటారు వాళ్ళ సర్వీస్లో. మనమేం చూసి ఉంటాం, కొంతమందిని చూసి ఉంటాం. ఎందుకంటే ఆయన ఉండాలిగా. దేవుడి దగ్గరికి పంపాలంటే పాస్టర్ గారు ఉండి ప్రార్థన చేయాల్సిందే, తప్పదు. కనుక మనం విశ్వాసం కలిగి ఈ యాడ్వెంట్లో విశ్వాసంతో ముందుకు సాగిపోవాలా. నీ క్రిస్మస్ గిస్ని పక్కన పెట్టాలా. నీ కొత్త బట్టలు, నీ అడావుడి, నీ అల్లరి, నీ ఆటపాట ఎన్ని వద్దు. అయ్యా పరలోక రాజ్యం ఈయన నీతో పాటు ఎంత అసలు ఎట్టుంటుంది పరలోక రాజ్యం? బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఓకే, జయించువాడు ఏం చేస్తాడనేది ప్రభు చెప్తున్నాడు. మీరు తర్వాత ఇంటికి పోయి శుభ్రంగా చదవండి ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము ఎవరు చదవరు. ఎందుకంటే అది ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. జరగబోయే భయంకరమైన రాత్రి పాస్టర్ గారు కూడా ఒక వాక్యం అటు వదిలేడు. కొత్త ఆకాశము, కొత్త భూమి, ఇవన్నీ ఎవరు ఇంతవరకు చదివి ఉండరు నాకు తెలుసు. ప్రకటన గ్రంథం పూర్తి చేయండి. ప్రకటన గ్రంథం పూర్తి చేస్తే ఫ్యూచర్ టెన్స్లో ఏం జరగబోతుంది, నీ జీవితం, దేవుడు ఏం చేయబోతున్నాడు అని ఉంటుంది. గచ్చిందంతా పాస్ట్ టెన్స్ బాగా చదివేస్తాం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఇంక ఇవన్నీ చదువుతారు. కానీ ప్రకటన గ్రంథం వచ్చేటికి బైబిల్ మోయాల, తప్పదు.
ఎందుకంటే భయంకరమైన రోజులు. యేసు ప్రభుని పిలవటం కాదు రమ్మని, దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, అప్పుడు విలువ. ఎట్టుంటుంది చూసుకోండి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు ఇంటికి పోయి చదవండి. నేను టైం లేదు కాబట్టి పైన చెబుతా. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, 7 నక్షత్రాలు పట్టుకుంటాడు. ఒక నక్షత్రం ఎంతదో నాకు తెలీదు, 7 పట్టుకొని ఉన్నాడంట. 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. పరదేశిలో ఇది గుర్తుపెట్టుకోండి. ఆవిడ చనిపోయిన ఫస్ట్ లేదు, పరదేశిలో. పరలోకానికి ఎక్కిపోయినాడు ఒక్కడే. పరలోకానికి ఎవ్వరు వెళ్ళరు. పరలోక రాజ్యంలో తండ్రి దగ్గరికి వెళ్ళేది ఎవ్వరూ లేదు. పరదేశిలో ఏమంటున్నాడు, భుజింపనిత్తును, జీవ వృక్ష ఫలములను భుజింపునిత్తును. ఆయన్ని మనం అంగీకరించి ఆయన సేవలు ఎదిగి ఆయన్ని జయించాల. ఈ ప్రపంచాన్ని ఆయన సేవలో జయించాల. వారికి జీవవృక్ష ఫలములు భుజింపునిస్తానంటున్నాడు. ఆయన పేరు చూడండి. అప్పుడేమో యేసు అంటే పేరేందండి, రక్షకుడు. ఇప్పుడు 7 నక్షత్రాలు దీపస్తంభముల మధ్య భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఆయన అంటున్నాడు, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. రెండోది, మొదటివాడును కడపటివాడును. ఇక్కడ చదువుకున్నాం మనం ఆల్ఫాయు ఒమేగాయు అని. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీవు పొందబో శ్రమలకు భయపడకము, మరణము వరకు నమ్మకముగా ఉండుము. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియో చెందరు. రెండో మరణం అంటే ఏందండి? రెండో మరణం చూడండి. రెండో మరణం అంటే అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎక్కడ వేసేస్తారంటే అగ్ని గంధకములో మండే దాంట్లో వేసేస్తారంట. ఇది రెండో మరణం. అది తప్పించుకోవటానికి ఉండదంట. అదేవిధంగా మూడవది, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. అప్పుడు పేరు రక్షకుడు, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు, క్రీస్తు అభిషిక్తుడు అయ్యి అప్పుడు ఆయన పేర్లు. ఇప్పుడు 2 అంచుల ఖడ్గము కలిగిన, చూడండి, 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేయుదును. జయించువానికి మరుగై ఉన్న మన్నా ఇస్తాడంట. మనం జయిస్తే రేపు మన్నాని భుజింపబోతాం. యేసు ఆయన చెప్తున్నాడు. అప్పుడేమో ప్రేమగా చెప్పాడు, దయతో చెప్పాడు, క్షమించమని. ఇక మీద క్షమించడు. ఈసారి రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు క్షమించటాలు ఉండవు, యుద్ధమే. భయంకరంగా ఉంటుంది ఆ రోజులు. అవి ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలా? జయించాలా. మనం యేసుక్రీస్తుని అంగీకరించాలా, ఆయన ద్వారా మనము జయించాలా. 4వ సంఘానికి రాస్తున్నాడు, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను. చూడండి, అగ్నిజ్వాలలు అంట. అప్పుడు ప్రేమ కలిగిన కన్నులు. గొర్రెల కాపరి అని ఉంటుంది. కాపరి ఆయన కాపరి. అప్పుడు ఏమంటున్నాడు? అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చును. జనుల మీద మనకి అధికారం ఇస్తాడంట. అంతం వరకు మనం సహిస్తే, మరణం వరకు సహించాలి. మనం ఆయన అంగీకరించాలి. అదేవిధంగా సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులుగా నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుడు మనం చేసే ప్రతి పని దేవుడికి తెలుసు. పాస్టర్ గారు చూడటం లేదనో, సంఘస్థులు చూడటం లేదనో, దాంకొని ఏదైనా పని చేయొచ్చు మనం.
మనుషుల కళ్ళు కప్పచ్చు, పెద్ద విషయం ఏం కాదు. కానీ దేవుడు ప్రతిదీ ఒక్కటి చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. మన క్రియలన్నీ ఆయనకి తెలుసు. అందుకే అంటాడు, నువ్వు మృతుడివే అంటాడు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందను. మనం అక్కడ నిలబడినప్పుడు ఆయన రేపు జడ్జిగా ఉంటాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన మనల్ని ఒప్పుకునే విధంగా ఉండాలి. వెరీ గుడ్, నువ్వేం చేయలేదు అని ఆయన మనల్ని అంగీకరించాలి. అప్పుడే మనం జయించిన వారం అవుతాం. దానికోసం ఎదురు చూడాలి. ఆయన మెప్పు పొందాలి. మనుషుల మెప్పు అనవసరం. ఈ లోకంలో మనుషుల మెప్పులు అనవసరము. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రేపు ఆయన మనల్ని అంగీకరించాడనుకో, ఇవన్నీ మనకు వస్తాయి. కనుక ఆయన మేలు మనం పొందాలి, ఆయన కృప మనకు పొందాలి. మనం పరలోక రాజ్యానికి చేరాలి అంటే నిత్య జీవం పొందాలి. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 6వ సంఘానికి రాస్తున్నాడు, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఏమంటాడండి? దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, జయించు వాణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంట. మనం జయిస్తే ఆయన దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉండాలి. ఆయన అందుకే రావటంలో అసలు నేను పుట్టినప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు, రెండో రా వస్తాడు ఇదిగో అదుగో అక్కడ అదేంది ఇదయింది. ఎందుకు రావటం లేదంటే ఆయన అనుకున్న సంఖ్య దొరకట్ల. ఆయన చెప్పినట్టు నడిచేవాడు. ఆయన వస్తే ఏం ప్రయోజనం? ఉండాలి కదా సిద్ధపాటు. ఆయన వచ్చి ఏం చేయనాడికి? ఆయన రాజ్యాన్ని తెచ్చి ఏం చేస్తాడు? పరిపాలించాలా. మరి జనం కావాలిగా. నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురని వాగ్దానం చేశాడు ఆయన. అది నెరవేరటంలో, అందుకని ఆయన రావటంలా. చివరగా సంఘం, 7వ సంఘం లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులుగా నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నిన్న మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. అటన్నుండు ఇటన్నుండు, ఎటు కాకుండా ఎట్టా ఎలాగొకలా ఉంటే భయభక్తులతో అన్నుండు. నేను పిలవలేదు కదా, ఎవరు రమ్మన్నారు? ఎవరు పిలవ? యేసు ప్రభు చెప్పాడా? అటన్నుండు ఇటన్నుండు ఆయన చెప్తున్నాడు. లేదంటే నోట్లో నుంచి ఉమ్మేసేస్తాను, ఊసేస్తాను అంటున్నాడు. హెచ్చరికలు ఇవన్నీ. మనం ప్రజల మెప్పు కొంత కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ పట్టుకొని తిరగాల్సిన, సంకరం బైబిల్ వేసుకొని తిరగాల్సిన. నీకు దేవుడికి తెలుసు అన్నీ. నీ క్రియలన్నీ నాకు తెలుసాయా? నువ్వేం చేయబోతావు నాకు తెలుసు. ఆయన అడిగితే మనకి ఇస్తాడు. ఆ జయించువాడు నా తండ్రితో కూడా, చూసారు ఆఖరిలో అంటాడు, జయించువాడిని సింహాసనం మీద కూర్చోబెడతాడు. నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండని ఇచ్చేదను. ఈరోజు మన సంఘానికి కూడా ఒక లేఖ ఎన్ని రాశాడు. ఈరోజు మన సంఘానికి కూడా రాస్తున్నాం. మనం ఏ విధంగా ఉన్నాం? జయించే విధంగా జయించాలి. జయించితే మనం ఆయన సింహాసనం మీద చేరుతాం. ఈ అడ్వెంట్ సీజన్లో మనమందరం కూడా ఆ విధంగా ఉండాలి. ఆయన అద్వితీయ సత్యదేవుడు. చూసావా? ఆయన గతంలో యెహోవా సర్వశక్తుడు, ఓ ఆల్ఫాయు ఒమేగాయు నేను అంటాడు. గతంలో యెహోవాయే సర్వశక్తివంతుడైన దేవుడు. ఇక ఎప్పటికీ ఆయనే సర్వశక్తివంతుడైన దేవుడు. యుగ యుగములు ఆయన మాత్రమే వినుకులో ఉన్నాడు. కీర్తనలు 90 కీర్తన 2వ దాంట్లో చూస్తే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు. ఆయన యుగయుగములు దేవుడు, సత్య స్వరూపి అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి. కనుక ఆయన మనకి ఎన్ని ఇస్తానంటుండో. ఈరోజు అడ్వెంట్లో మన సంఘాన్ని హెచ్చరిక ఏ విధంగా ఉన్నాం,
మనం పరిశీలించుకొని ఈ చివరి రోజు యాడ్వెంట్లో ఇది చివరి రోజు, నాకు అదృష్టం ఆఖరి రోజు దొరికింది దేవుని మాట చెప్పడానికి చివరి రోజు కనుక మనం ఈ ఆఖరి రోజు ఇక మీద ప్రతిదినం అడ్వెంట్లో ఈ 30 రోజులు ప్రార్థన చేయటం 30 రోజులు కాకుండా ప్రతిదినం ఉదయం 5 గంటలకు లేచి వాకింగ్కి వెళ్లకుండా దేవుని వాక్యాన్ని తీసుకొని మొట్టమొదటి చదవండి. వచ్చే యాడ్వెంట్కి మీరు ఆయురారోగ్యాలతో ఉంటారు. నేను చెప్తున్నానండి, వాక్యం చదవండి, దేవుని ప్రార్థించండి, మీరు ఆరోగ్యం ఇసుమంతి చెదరదు. దేవుని వాక్యాన్ని చదవండి. వాకింగ్కి వెళ్తే మోకాళ్ళ నొప్పులు వచ్చి మంచం ఎక్కే వాళ్ళని నేను చూసా, పనికి రాకుండా పోతాం. కనుక దేవుని వాక్యం పరిశుద్ధంగా ఇదే పాటించండి. 5 గంటలకు లేచాం, వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మీరందరూ జయించేవారిగా ఉండి మనందరం పరలోక రాజ్యంలో చేరాలని ఆ దేవుడు అట్టి కృప మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటాం. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈరోజు జయము అన్న అంశం మీద చక్కని వాక్య సందేశం అందించిన శ్రీ ఏటి తిమోతి గారికి వందనములు తెలియచేయుచున్నాను. అదే విధముగా లేఖన భాగం చదివి వినిపించిన శ్రీ పిల్లి జగన్మోహన్ రావు గారికి వందనములు తెలియచేయుచున్నాను. ఈరోజు పిన్నపాటి సమాధానం గారు మరియు పిన్నపాటి అన్నమ్మ గారు వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ మనవడు అల్లూరి నిరంజన్ గారు, ఈయన హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఈయన బ్రేక్ఫాస్ట్ను కాఫీ అరేంజ్ చేస్తున్నారు. అందరూ ఫెలోషిప్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో శ్రీమతి బి శోభాదేవి గారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన బహుమానం ఈరోజు వర్తమానం అందించిన శ్రీ ఏటి తిమోతి గారు ప్యారిష్ పాస్టర్ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. యెహోవా, నేను నీతో మనవి చేయుచున్నాను, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ నా పాపములకు విముఖుడవు కమ్ము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచ్చేము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము. ఈ దినమున మేము పాపము చేయకున్నట్లు ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. ప్రభు మీతో నుండుగాక. కృపామయుడవు, సత్యవంతుడవు, సృష్టికి కర్తవగు మా ప్రియదేవ, సర్వాధికారి సృష్టికర్త, మీ ఘననామమునకు స్తోత్రములు. మీ మహిమ కొరకై, ఘనత కొరకై మా విశ్వాసములో మమ్మను స్థిరపరిచి మీ దర్శన భాగ్యం అనుగ్రహించి కరుణించి కాపాడుచున్నందుకై మీకు వందనాలు. దయగల తండ్రి, ఈ 2025వ సంవత్సరములో నేటి వరకు మీరు అనుగ్రహించిన మీ దివ్యమైన కృపాకాలమంతా మేము సద్వినియోగపరచుకుంటూ దినదినము మీకు సమీపస్థలంగా జీవించే ఆధిక్యతను మాకు దయచేస్తున్నందుకే వందనాలు. దయగల మా ప్రియ తండ్రి, రక్షక, మీ ముఖకాంతి మాపై ఉదయింపచేసి మీకు సమీపస్థలముగా మీ అందు సంతోషించు ఆధిక్యతను మాకు అనుగ్రహించు ఉన్నందుకై మీకు స్తోత్రం. మా తండ్రి, 26 దినములు అడ్వెంట్ ప్రార్థనా సహవాసములుగా
ఈ మాసమందంతటను మేము కలిగి ఉండే గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దినదినము మా తండ్రి మిమ్మల్ని కీర్తించుటకు మహిమపరచుకుంటకు లేఖన పట్టణముల ద్వారా వాక్య ధ్యానముల ద్వారా మీరు వినియోగించుకున్న మీ ప్రియులందరి కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా తండ్రి మీ ప్రేమపూర్వక తలంపుల ద్వారా ప్రియులు టీకన్ గారు, శ్రీ తోట శ్యామ్ సుందర్ గారిని మీరు వినియోగించుకొని వారి యొక్క పరిచయను బహుగా ఫలింపచేసినందుకు స్తోత్రములు. వారి ప్రయాసకు మీరు తోడే ఉండి ఆరోగ్యము క్షేమం ఇచ్చి సమయమందు అసమయమందు మీరే తోడే ఉండి ఇచ్చిన దీవెనల కొరకు వందనాలు. ఈ పరిచయ యొక్క ఫలము ద్వారా వారికి కుటుంబంతటికి ఇంకను మీరు తోడే ఉండండి. మిమ్మల్ని స్తుతించు ఆధిక్యతను అనుగ్రహించండి. నేడు మా తండ్రి 26వ దిన సహవాసములో లేఖన పట్టణం కొరకే మీరు నిలవబెట్టుకున్న మీ ప్రియ కుమారులు పెద్దలు పిల్లి జగన్మోహన్ రావు గారిని గురించి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వారిని మీరు కరుణించి కాపాడి అనుగ్రహిస్తున్న క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, కుటుంబం అంతట్లోనూ మీ కృప విస్తరింపచేసి అనుగ్రహిస్తున్న దీవెనల కొరకే స్తోత్రాలు. ఇంకను వారిని మీరు బలపరచండి, సంరక్షించండి, మహిమను పొందండి. వాక్య ధ్యానము కొరకు ఈరోజు మీరు నిలవబెట్టుకున్న మీ ప్రియులు ఏటి తిమోతి గారి నిమిత్తమై, మిసెస్ తిమోతి గారి నిమిత్తమై, బిడ్డల నిమిత్తమై మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబముగా అనునిత్యము మీకు స్తుతులు చెల్లించుకునే ఆధిక్యతను అనేక మందికి మీ పరిశుద్ధమైన త్రోవలను గురించి వారి యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వగలిగే ఆధిక్యతనిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మా తండ్రి వాక్య పరిచర్యలు వినియోగించుకున్నారు. మీకే వందనాలు. ఈ పరిచర్య ఫలమును కుటుంబంతటిపై ఉంచండి. యూకేలో ఉన్నటువంటి కుమారుని విషయంలోనూ మీ కృపగల కార్యములు నెరవేర్చండి. మీ దివ్యమైన ఆశీర్వాదముల ద్వారా బిడ్డలను మీరు స్థిరపరిచి మీకు మహిమకరమైన దీవెనలు సమృద్ధిగా వారికి అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాము. దయగల మా ప్రియ తండ్రి, ఈరోజు సహవాసములో మిమ్మల్ని ప్రేమించి గణపరుస్తూ మీ ప్రియ కుమారులు ఆలూరి నిరంజన్ దేవ్ గారు వారి తాతగారిని అమ్మమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. పినపాటి సమాధానం గారిని అన్నమ్మ గారిని మీ కృపలో మేము జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా ప్రియ రక్షక, వారి యొక్క ప్రార్థనలను, విశ్వాసమును, సాక్ష్యమును మీ కృప ద్వారా ప్రభువా కొనసాగింప చేసుకున్నందుకు వందనాలు. వారి యొక్క ప్రార్థనా ఫలము బిడ్డలకు మీరు అనుగ్రహిస్తూ మీ కృప వెంట ఉంచినందుకు వందనాలు. నిరంజన్ గారి విషయంలో ఇంకనూ మీ సహాయం దయచేయండి. వారి యొక్క అనుదిన జీవితం నుండి తలంపులు, తల్లిదండ్రుల ప్రార్థనలు మీకు అప్పగిస్తున్నాం. మీ చిత్తం నెరవేర్చండి, సహాయం దయచేయండి. కృపగల మా ప్రియ తండ్రి, ఈ దినములన్నింట వాక్య ధ్యానములో సంఘాన్ని నడిపించిన వారి నిమిత్తమై శ్రద్ధ వహించి ఆయా ప్రత్యేకమైన మెమెంటోస్ అందచేసిన మీ ప్రియ కుమార్తె శ్రీమతి బొజ్జ శోభాదేవి గారిని గురించి, వారి కుటుంబమును గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప వెంట ఉంచి తగు ప్రతిఫలం అనుగ్రహించండి. వారి అనుదిన జీవితం అంతట్లో బిడ్డల ద్వారా మీరు మహిమనందుమని ప్రార్థిస్తూ ఉన్నాము. కృపామయుడవు, కరుణామయుడవు మా ప్రియదేవ, చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దర్శించండి. మీ దివ్యమైన సన్నిధి, కాంతి వారిపై అనునిత్యమును స్థిరపరిచి వారు వెళ్ళుచుండగా క్షేమం దయచేయండి. నేటి దినచర్యలో భద్రపరచండి, ఫలము దయచేయండి. గతించిన అనుదిన సహవాసములన్నింటిలో నేటి వరకు క్రమము తప్పక మిమ్మల్ని ఘనపరిచిన అనుభవాల ద్వారా మీ ప్రేమపూర్వక ఫలములను మీ ప్రియబిడ్డల మీద ఉంచండి. సమస్త మహిమను మీరే పొందండి. అనారోగ్యముతో ఉన్నవారిని దర్శించండి, ఆరోగ్యము దయచేయండి. అశాంతిలో ఉన్నవారిని దర్శించండి, సమాధానం దయచేయండి. యేసు అత్యున్నత నామమున వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకపు తండ్రి, పోయిన రాత్రి సకల అపాయము నుండి మీరు మమ్మల్ని కాపాడినందుకై మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు మీకు వందనములు చెల్లించుచున్నాము. మా సకల తలంపులలోను, మాటలలోను, క్రియలలోనూ మిమ్మల్ని సేవించి సంతోషపరచున్నట్లు ఈ దినము కూడా మమ్మల్ని సమస్త పాపం నుండి, కీడంతటి నుండి కాపాడి రక్షింపమని మిమ్మల్ని వేడుకొనుచున్నాము.
మీ చేతులకు మా శరీరాత్మలను మా సమస్యను అప్పగిస్తున్నాము. మా మీద దుస్తునికి శక్తి లేకుండానట్లు మమ్ము కాపాటుకు మీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపింపమని మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనం ప్రభువును సన్నుతింతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. 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 సౌఖ్యానందము లీచు కందము క్రిస్మస్ కాలము వచ్చేను. పాపలోకమందున క్రీస్తు పుట్టినందున క్రైస్తవ సంగంబ సంతసింపుము. సౌఖ్యానందము లీచు కందము క్రిస్మస్ కాలము వచ్చేను. యుగ యుగములకు ముక్తి కలిగే మనకు క్రైస్తవ సంగంబ సంతసింపుము. సౌఖ్యానందము లీచు కందము క్రిస్మస్ కాలము వచ్చెను. దూత సైన్య గోత్రము తెలుపు దేవుని స్తోత్రము క్రైస్తవ సంగమ సంతసింపుము. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ అడ్వెంట్ కాలం అంతట్లో ప్రభువును గణపరిచి శుభములు పొందుకున్న మీ అందరూ ఇంకనూ అనుదిన జీవితంలో బలపడాలని, విశ్వాసంలో స్థిరపడాలని మా ప్రార్థన. ప్రాముఖ్యంగా ఈ అడ్వెంట్ ప్రేయర్స్ యొక్క కమిటీ కన్వీనర్గా శ్యామ్ సుందర్ గారు